హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నానమ్మ వంటలు. ఈరోజు ఛానల్లో అమ్మ మనకి దోశ ఎలా వేసుకోవాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎంత నానబెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అని మొత్తం దోశ చేసుకునేంత వరకు ఎలా చేయాలో చూపిస్తుంది. చలో చూసేద్దాం పదండి. మనమైతే స్టార్టింగ్ 5 గ్లాసుల బియ్యం తీసేసుకుందాము. సో ఇప్పుడు 5 గ్లాసెస్ బియ్యం ఏదైతే ఉందో ఒక బగోన్లో పోసేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ కటోర అటుకులు తీసుకోవాలన్నమాట. అలాగే ఒక స్పూన్ మెంతులు, దీంతోపాటు ఒక గ్లాస్ మినపప్పు, ఇవన్నీ మనం బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కడిగేసిన తర్వాత మనం దీన్ని మినిమం ఒక 5 అవర్స్ వరకు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఇది అప్రాక్సిమేట్గా మధ్యాహ్నం 12కి అలా మనం కడిగేసుకున్నాము. సో ఈవినింగ్ 5 వరకు నానబెట్టేసేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని గ్రైండింగ్ చేసేసుకోవాలి. సో మనం మిక్సీలో అయినా సరే, ఇలా గ్రైండర్ ఉన్నా పర్లేదు, దేంట్లో అయినా సరే మొత్తం మెత్తగా అయ్యే వరకు పిండిని గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, మనకైతే మొత్తం మెత్తగా అయిపోయింది పిండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఒకసారి మేమైతే 2 టైమ్స్ వేసామన్నమాట రుబ్బడానికి. సో అందుకే మళ్ళీ ఒకసారి బాగా కలిపి పెట్టేసుకొని రాత్రి మూత పెట్టి పెట్టేసుకోవాలి. రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇంకా మార్నింగ్ లేవగానే దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో దోశ వేసేసుకోవాలి. సో చూసారు కదండి దోశ ఎంత బాగా వచ్చిందో. ఇది మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే, మీకు నాన్ స్టిక్ కాకపోయినా మామూలు ప్యాన్ అయినా సరే దేంట్లో అయినా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా ఈజీగా ఇలా నానబెట్టుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది. తినా. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుందా దోశ? బాగుందా చెప్పు. మీరు కూడా ట్రై చేయండి ఇలా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పండి, నాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.